రైస్ కుక్కర్తో 2 గ్లాసు బిర్యానీ రైస్, ఒక ప్యాకెట్ మష్రూమ్స్, వేడి నీళ్ళు వేసి ఉప్పు వేసి పసుపు వేసి కడిగి పెట్టినవి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు కారం. కర్రీకి ఎంత కావాలో అంత మాత్రమే ఉప్పు కారం వేసుకోవాలి, రైస్కి అవసరం లేదు. నిమ్మకాయ ఒకటి, ధనియా పౌడర్, మిరియాల పౌడర్, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ స్పూన్తో 2 స్పూన్లు ధనియా పౌడర్, దీంతో 1/2 స్పూను మిరియాల పౌడర్, 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూన్ మీద కొంచెం ఎక్కువ గరం మసాలా, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమోటా, 1 పచ్చిమిరపకాయ పెద్దది. రైస్కి సరిపడా వాటర్ వేసుకు, మనం దమ్ బిర్యానీ కాబట్టి ఎక్కువ వాటర్ వేసేసుకొని సముద్రం వాటర్ లాగా మనం ఉప్పు వేసుకొని చూడాలి. టేస్ట్ లాస్ట్లో ఒక సైడు ఉప్పుతూ ఉంటాయి, ఒక సైడ్కి కర్రీ చేసేస్తున్నాను. దమ్ బిర్యానీకి ఒక పెద్ద స్పూన్తో దోశ వేసే స్పూన్ 2 గంటలు ఉంటుంది ఆయిల్. ఇంట్లోని ఆకులు, ఒక 3 యాలకులు, చెక్క, సాజీరా, 2 మిరియాలు, అవి ఉడకాలి బాగా. పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, టమాటా, అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తాను. ఇది బిర్యానీకి కర్రీ రెడీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేరు కానీ కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ కూడా ఇందులోనే వేసేసి, కొత్తిమీర, కొంచెం పుదీనా, పెరుగు మొత్తం వేసేసి చాలా మగ్గాలి. టమాటా మనకు మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోతాను. ఈ మష్రూమ్స్ అన్నీ కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం మనకు 5 మినిట్స్ అలా మగ్గాలి. ఇది ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. మనం వేడి నీళ్ళలో ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం కాబట్టి మష్రూమ్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. బిర్యానీకి కర్రీ రెడీ అయిపోయిందండి. బిర్యానీకి మనకు కర్రీ రెడీ చేసేస్తున్నాము. అయిపోయింది. 5 మినిట్స్ మగ్గిపోయింది. మెత్తగా అయిపోయినాయి. 60% ఉడికేసినాయి మనకి. ఇంకా సరిపోద్ది బిర్యానీకి రైస్ వేసినట్టు. ఇంకా అన్నీ వేసి చూపించాను. బాగా మరిగితే బియ్యం వేస్తాం. ఇప్పుడు 1/2 అవర్ నానబెట్టుకునే బియ్యాన్ని ఇందులోకి వేస్తాం. ఏ రైస్ అయినా వాడచ్చు. బాస్మతి రైస్ అయినా కానీ బిర్యానీ రైస్ అయినా మన డైలీ యూజ్ చేసే రైస్ కూడా మనం ఒక 1/2 అవర్ నానితే మంచిగా ఉంటుంది. 60% ఉడికితే మనకు బిర్యానీకి కరెక్ట్గా ఉడికిన 60% మనకు ఉడికిపోయింది. అంటే మనకు తిరిగిపోయింది, సరిపోయింది. ఇప్పుడు బిర్యానీ దమ్ బిర్యానీ వేసేసుకుంటాం. బిర్యానీ రైస్కు మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా 10 మినిట్స్ ముందు, అది రైస్ వేసుకుంటూ పోవాలి. ఇది కొద్దిగా రైసే కాబట్టి లేరు లేకుండా అంత ఒకటేసారి కింద పెట్టేసుకున్నాం మనము.
మేము ఆనియన్స్ సగం వేసేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసి నిమ్మకాయ కొంచెం ఇప్పుడు మళ్ళీ మిగిలిన అన్నం కూడా మనం వేసేస్తాం. వేసేసుకోవాలి. కుంకుమ పువ్వు కొంచెం మనకు ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ చిన్న గంటకి ఒక 2 గంటలు వాటర్ తీసేసుకున్నాను. మనకు కలర్ వచ్చేస్తుంది. కూడా మనం కుంకుమ పువ్వులు కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి లోడ్ చేసేసుకొని దీని మీద బరువుకు ఏదైనా రాయి పెట్టేసుకుంటాం. సరిపోద్ది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దమ్ చేసేసుకున్నాం. ఇంత మేము సిమ్తో మనము ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే బిర్యానీ రెడీ. మష్రూమ్ బిర్యానీ. టెన్ మినిట్స్ అయిపోయింది. బిర్యానీ మష్రూమ్ బిర్యానీ రెడీ. ఇంత వేడి ఉంది. స్మెల్ బిర్యానీ.